Hello guys, welcome to the review of the song Chikittu acted by మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. సో ఈరోజు అయితే ఏదది కూలీ ఫిలిం నుంచి ఫస్ట్ సాంగ్ చిక్కిట్టు అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇంక సాంగ్ గురించి చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో మనకందరికీ తెలిసింది ఈ జనరేషన్లో మనకి అందరికీ యంగ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే వన్ ఆఫ్ ద ఫేవరెట్ సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా ఈ జనరేషన్లో అంటే అది అనిరుద్ రవిచంద్ర గారు అని చెప్పొచ్చు. సో ఇంకా వాళ్ళ ద్వారా ఆల్మోస్ట్ ఇంకా 3 ప్రోమోస్ అయితే వదిలారు సాంగ్ రిలీజ్ కన్నా ముందు. సో దాన్ని హైప్ పెంచుకుంటూ వచ్చారు. ఎందుకంటే తమిళ్ ఇండస్ట్రీలో 1000 crores కొట్టాలంటే ఇంకా ఏ మూవీని కొట్టలేదు. సో భారీ అంచనాలు ఉన్నాయి ఇప్పుడు కూలీ ఫిలిం మీద. ఎందుకంటే అఫ్కోర్స్ మనకెవరు తలైవర్ రజనీకాంత్ గారు అయితే మాత్రం వన్ ఆఫ్ ద ఫేవరెట్ సూపర్స్. ఈ ఏజ్లో ఆయనది ఆ ఎనర్జీ ఎక్స్ట్రాడినరీ. సో ఇంకా తమిళ్ నుంచి మనకి రజనీకాంత్ గారు అయితే ఉంటారు. సో వీళ్ళైతే 1000 crores తాకాలి, ఫస్ట్ ఫిలిం కావాలనేసి సో మనకైతే ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ నుంచి నాగార్జున గారిని అయితే ఎంచుకున్నారు. ఇక్కడ కన్నడ ఇండస్ట్రీ నుంచి ఉపేంద్ర గారిని. సో అలాగే బాలీవుడ్ మార్కెట్ ఇప్పుడు బిగ్ మార్కెట్, ఇంకా దాంట్లో కొడితే ఎక్కువ కలెక్షన్స్ అయితే వస్తుంటాయి. అక్కడ హైప్ ఎక్కువ క్రియేట్ కావాలి కాబట్టి అక్కడ అమీర్ ఖాన్ గారిని అయితే ఎంచుకున్నారు. సో అమీర్ ఖాన్ గారు ఎట్లా అంటే వన్ ఆఫ్ ద ఫేమస్ యాక్టరే మనకి. సో ఇప్పుడు మనకు లాస్ట్ ఫిలిం ఏదైతే సితారే జమీన్ ఫర్ ఏదైతే వచ్చిందో అది ఇంకొంచెం బెటర్గా ఉన్నట్టుంటే ఇంకొద్దిగా హైప్ అయితే క్రియేట్ అవుతుండే. ఎందుకంటే అక్కడ బాలీవుడ్లో అమీర్ ఖాన్ గారికి హ్యూజ్ మార్కెట్ అయితే ఉంది. వాళ్ళ ద్వారానే ఇప్పుడు ఇండియాలో నెంబర్ 1 ఫిలిం ఏదైతే ఉందో ఆ దంగల్ అది అమీర్ ఖాన్ గారిది అయింది. కాబట్టి వాళ్ళని ఎంచుకోవడం అయితే జరిగింది. సో ఇంకా నాగార్జున గారు సో లాస్ట్ మూవీ కుబేరా హిట్ అవుతుంది కాబట్టి ఇంకా వాళ్ళ ద్వారా అయితే మనం సూపర్ ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ చూసాం కుబేరాలో. సో ఇంకా ఆ హైప్తోనే ఇంకా కూలీ కూడా ఇంకా వాళ్ళు ఉన్నారు కాబట్టి సో మచ్ హైప్ ఇప్పుడు ఉంటుంది. సో ఇంకా ఏదొచ్చి ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్ బిగ్ మార్కెట్ కాబట్టి అమీర్ ఖాన్ గారిది అయితే మాత్రం హైప్ ఎంతవరకు ఉంటుందో అట్లా. ఇప్పుడు మనం పుష్ప 2 చూస్తే బాలీవుడ్ మార్కెట్లో ఎక్కువ కొట్టింది కాబట్టి సో ఆ మార్కెటే మనం ఎక్కువ కాపాడుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఆగస్టు 14th అది వార్ 2 ఉంది. అప్పుడు నేను అంటుండే ఏంటంటే ఇప్పుడు వార్ 2 దగ్గరికి కూలీ క్లాష్ అవుతుంది కాబట్టి సో కూల్ అయితే స్ట్రాంగ్గా ఉంది. మనం ఏమి డేట్స్ చేంజ్ చేసుకోమంటున్నారు, వాళ్ళైతే స్ట్రాంగ్ నమ్మకంతో ఉన్నారు. దట్ ఏ ఫిలిం ఉన్నా కూడా ఆపోజిట్లో రైవల్స్గా స్ట్రాంగ్గా ఢీ కొట్టడానికి అయితే రెడీ ఉన్నారని చెప్పేసి ఇప్పుడు వార్ 2కి ఢీ కొట్టడానికి రెడీ అవుతున్నారు. సో ఇంకా హ్యూజ్ కాస్ట్ అయితే ఉంది కాబట్టి నమ్మకం పెట్టుకున్నారు ఇంకా డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజన్ గారు. సో లోకేష్ కనకరాజన్ గారిది మనమైతే సూపర్ డూపర్ హిట్ ఫిలిమ్స్ ఉన్నాయి కాబట్టి కూలీ మీద కూడా మనకి ఎక్స్ట్రాడినరీ హైప్ ఉంది కాబట్టి హోప్ ఫర్ ది ఫస్ట్ 1000 crore ఫిలిం ఫర్ తమిళ్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటే ఇంకా నెక్స్ట్ మనం చెప్పుకుంటే ఇక్కడ ఏదైతే చిక్కిట్టు సాంగ్ ఉంది కాబట్టి చిక్కిట్టు సాంగ్ మనమైతే చెప్పుకుంటే సో అప్పటికి ఒక చిన్న ప్రోమో అయితే వదిలుండే. అది అప్పటికే మనము దీంట్లో రీల్స్లో ఆ బూమ్రా బౌలింగ్ దీంట్లో సో ఇట్లా ఫన్నీ మూమెంట్స్ అయితే చూశారు కాబట్టి ఇప్పుడు హైప్ అయితే క్రియేట్ అవుతుంది. దీనికంటే ముందు 3 ప్రోమోస్ అయితే వదిలారు కాబట్టి సో సాంగ్ కూడా బాగా వచ్చింది కాబట్టి హోప్ ఫర్ ద బెస్ట్. ఇప్పుడు చిక్కిట్టు సాంగ్ సో ఇంకా నెక్స్ట్ 5 సాంగ్స్ అయితే రాబోతున్నాయి. ఎన్ని సాంగ్స్ ఉన్నాయో మనకు తెలియదు కానీ 5 మనం అంచనా పెట్టుకుందాం. సో ఇంకా ఆగస్ట్ 14th ఉంది కాబట్టి ఆల్ ద బెస్ట్ చెప్పేసుకుంటూ కూలీ ఫిలింకి వన్ ఆఫ్ ద బెస్ట్ కంపోజర్ అయిన అనిరుద్ రవిచంద్ర గారికి ఇలాంటి సాంగ్స్ ఇవ్వాలనుకుంటూ సో ఇది ఇవాటి వీడియో గైస్. సో ఇంకా నా ఫర్దర్ వీడియో అయితే వస్తుంది, దానికి క్యాచ్అప్ కూడా ఉంటుంది. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.